హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ 2020. ఈరోజు ఈ వ్లాగ్‌లో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది షేర్ చేసుకోవాలని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రేపటికి కావాల్సిన పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. నేను 1 వీక్ నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవట్లేదు కుదరక. అందుకని చెప్పి వెట్టి వస్తువులు ఇంకా అలానే రాగి వస్తువులు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. వెండి వస్తువులు నేను మెయిన్‌గా ఏమైనా ఇంపార్టెంట్ డేస్‌లో మాత్రమే పెడతానండి. అవి క్లీన్ చేసుకొని అలానే లోపల స్టోర్ చేసేసుకుంటాను. తర్వాత రాగి వస్తువులు అయితే కంటిన్యూస్‌గా దీపం పెట్టుకునే ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకునేలైతే మార్నింగ్ మనం దీపం పెట్టుకునే టైంకి ఆరిపోయి నీట్‌గా దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది కదండి. తర్వాత లిత్విక్ అయితే పాలు మరగబెడుతున్నానండి. ఇప్పుడు అరౌండ్ ఈవినింగ్ 4:15 అలా అవుతుందండి టైము. తన కోసమని అయితే పాలు వేడి చేస్తున్నాను అనమాట. తను రోజు ఈవినింగ్ పాలు తాగిద్దండి. ఇలా పాలు చల్లారడం కోసమని వేరే వాటర్లో గ్లాస్తో పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే తొందరగా చల్లారిపోతాయి కదా. ఇంకా అలానే ఇక్కడ నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను కాఫీ అయితే ఎవ్రీడే అయితే ఏం తాగనండి. ఎప్పుడైనా హెడ్ఏక్లా అనిపిస్తే మాత్రమే కాఫీ తాగుతాను. అది కూడా ఎక్కువ ఏం తాగనండి. చాలా లైట్గా తాగుతాను అనమాట. కాఫీ ఏం నాకు అంత ఇంపార్టెంట్ కాదండి. బట్ తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే తాగుతాను. కాఫీ మంచిది కూడా కాదంటారు కదండి తాగడం కోసం. మెయిన్గా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళైతే కాఫీని స్కిప్ చేయడమే చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే పాలు చల్లారిపోయండి. లిత్వికి ఇవ్వడానికి అయితే వెళ్ళాను. నేను రోజుకి ఒక పాల ప్యాకెట్ అయితే వేయించుకుంటానండి. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా ఇంటికి వచ్చి అంకుల్ పాలు వేసి వెళ్ళేవారండి. గేదెల దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కూడా నేను తీసుకొచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ అయిపోయిందండి. పాల ప్యాకెట్లో కల్తీ లేదా అంటే నేను చెప్పలేను, అది కూడా ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. హెల్తీగా ఉండాలంటే పిల్లలు ఏదో ఒక మంచి పాల ప్యాకెట్ అని సెలెక్ట్ చేసుకొని అయితే పాలు అయితే ఇస్తున్నానండి. ఈ కమింగ్ డేస్లో చూడాలి, ఎవరైనా మంచిగా లైవ్లో పాలు తీసి ఇచ్చే వాళ్ళు అయితే గేదె దగ్గరికి వెళ్ళి మనం పాలు తెచ్చుకునే స్పెషాలిటీ ఉంటే వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడానికి చూస్తాను. ఇంకా అలానే ఇక్కడ పూజ సామాన్లు నేను చెప్పాను కదండి, వెండి వస్తువులు సమ్ టైమ్స్ మాత్రమే నేను యూస్ చేస్తాను. అది కూడా ఏదైనా ఇంపార్టెంట్ డేస్ అయితే మాత్రమే. ఇక్కడ గ్లాస్ మీరు చూసినట్టయితే నేను తులసికోట దగ్గర దీపం పెట్టడం కోసమని ఆ గ్లాస్లో పెడతానండి. దీపం ఆ గ్లాస్లో పెట్టేసి తులసికోట దగ్గర పెడతాను. అప్పుడు గాలి వచ్చినా కొండెక్కకుండా ఉంటుంది కదండి. ఇప్పుడైతే 4:45 అలా అవుతుంది. వాకింగ్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట. బట్టలు అయితే ఉతికానండి, వాషింగ్ మిషన్లో వేసాను, తీసేసాను. అవి ఫోల్డ్ చేయాలి. వాకింగ్ నుంచి వచ్చాక ఫోల్డ్ చేస్తాను. 5కి అలా వాకింగ్కి వెళ్తానండి. 4:45కి అలా రెడీ అవుతున్నాను అనమాట. ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. నేను జనరల్గా ఇంట్లో ఉన్నా లేదంటే ఇలా బయటకు వెళ్ళి వచ్చేసే టైంలో నేను అంతగా ఏమీ ఫేస్కి అప్లై చేసుకోవడం కోసం అయితే ప్రిఫర్ చేయనండి. లిత్వీ లోషన్ అప్లై చేసేసుకుంటాను అనమాట. మనం అనుకుంటాం జనరల్గా పిల్లల లోషన్స్ అయితే మన స్కిన్కి చాలా మంచిదండి, అవి ఇవి అని ఏవో అప్లై చేస్తాం, కానీ నీట్గా ప్లెజెంట్గా మనం నార్మల్గా పిల్లలు యూస్ చేసే లోషన్స్ అప్లై చేసుకున్నట్టయితే మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత నేను ఇక్కడైతే సాక్సెస్ వేసేసుకుంటున్నానండి. లిత్వి అయితే పడుకొని లేచేసింది. తను కూడా పాలు తాగి ఫ్రెష్ అయిపోయింది అనమాట. లిత్విని కూడా వాకింగ్ తీసుకెళ్తానండి. తన ఫ్రెండ్స్ కూడా వస్తారు, నా ఫ్రెండ్స్ కూడా వస్తారు. నా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు తీసుకొస్తారు, నా పాపను కూడా నేను తీసుకొని వెళ్తాను అనమాట. మేము అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళందరూ వాకింగ్ చేస్తాం, పిల్లలందరూ ఆడుకుంటారండి. లిత్వి అయితే టాయ్స్ పట్టుకొని వస్తుంది, ఎక్కువసేపు ఆడుకుంటుందండి. 1 అవర్ పాటు అలా ఆడుకుంటుంది. అలా అని ఎవ్రీడే ఏమీ తీసుకెళ్ళనండి. ఎవ్రీడే ఏమి తనని తీసుకొని రానమాట, ఇంట్లో ఉంటుంది. మా హస్బెండ్ ఉండేలా అయితే తను ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా మా హస్బెండ్ ఉన్నారు, కానీ అమ్మ నేను వస్తానని అడిగింది, అందుకనే తీసుకొని వెళ్తున్నాను అనమాట. దీనికి ఈవినింగ్ తన ఫ్రెండ్ది బర్త్డే పార్టీ కూడా ఉందండి. ఈవినింగ్ వాకింగ్ నుంచి రాగానే తన బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాలన్నమాట. టాయ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంది ఒక బ్యాగ్లో. ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ అయిపోతున్నామండి. నేను షూ వేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారు, వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతామన్నమాట. అందరం ఒకసారి కాల్స్ చేసుకొని స్టార్ట్ అవుతామన్నమాట. అక్కడ మేము వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందంటేనండి, అదొక వెంచర్ అనమాట. ఎవరు ఉండరు, ఒక 5 to 6 మెంబర్స్ దాకా ఫ్రెండ్స్ ఉన్నాము. మేము ముందుగానే కాల్స్ చేసుకొని వాకింగ్ అయితే స్టార్ట్ అవుతామన్నమాట. మేము వెళ్ళాక ఒక 5:15, 6కి అలా చాలా ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తూ ఉంటారనమాట. దానికన్నా ముందు వెళ్ళామంటే ఎవరు ఉండరు కాబట్టి మనమే ఫ్రీగా వాకింగ్ చేసుకోవచ్చు అని కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతాం అనమాట మేము. నేనైతే వాకింగ్ స్టార్ట్ అయిపోయానండి. ఇక్కడ వాకింగ్ పిల్లలతో వెళ్తే అంత ప్రాపర్గా అయితే వాకింగ్ చేయలేము, పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు, మేము జస్ట్ అలా నడుస్తూ ఉంటాము. పిల్లలు ఏ రోజైతే తీసుకొని వెళ్ళకుండా ఉంటామో ఆ రోజైతే సీరియస్గా వాకింగ్ చేస్తాము. తిను మోక్ష, ఇంకా అలానే తన జాను, లిత్వి ఫ్రెండ్స్, వీళ్ళ మదర్ నా ఫ్రెండ్ అనమాట.
ఇక్కడ ఇలా ఆడుకుంటున్నామండి. మేబీ ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా మేమున్న ఈ 4-5 ఇయర్సే. ఎందుకంటే మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు ఎవ్రీ 5 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ వస్తూ ఉంటుంది. ఎవరితో అయినా అంత తొందరగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలన్నా నాకు ఇదే ఇబ్బంది అండి. మనం బాగా క్లోజ్ అయిపోయినా సరే ఒక 5 ఇయర్స్ తర్వాత వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. అంత బాగా నాకు ఇక్కడ ఫ్రెండ్ అయ్యారండి. అను ఇంకా అలానే పద్మక్క అని చాలా ఇంకొక 5-6 మెంబర్స్ దాకా ఉన్నారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇంకా అలానే ఇక్కడ లిత్వి అయితే వాకింగ్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయిపోయి బర్త్డేకి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మేము బర్త్డే పాప కోసం గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్తున్నాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.